రాష్ట్ర ప్రభుత్వం యాసంగి సన్నధాన్యానికి బోనస్ ఇవ్వడం లేదంటూ నిర్మల్ జిల్లా ఖానాపురం పట్టణ శివారులోని ప్రధాన రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ సుజాతారెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. జేసీతో ఫోన్లో మాట్లాడి బోనస్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు. మాట్లాడుతా అంటే పని ఈ రోజు ఈ ధర్నాకు దిగడానికి ముఖ్య కారణం యాసంగి ధరలు కానీ పోయిన సంవత్సరం యాసంగి ధరలు బోనస్ ప్రకటించడం వల్ల ఈ రైతులందరూ కలిసి ఆ మన రైతు ఉంటేనే రాజ్యం బాగుంటుందని చెప్పేసి మా రైతుల కష్టాలు నెరవేర్చాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి, అట్లనే జిల్లా ఎమ్మెల్యే గారికి, అట్లనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా రైతు ఐక్యత వేదిక నుంచి కూడా మేము అందరం కూడా ఒక రైతుగా మీ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. ధర్నాలు కూడా చేయడం మాకు ఉద్దేశం కాదు. మా అందరికీ మా రైతులకు న్యాయం చేయాలని చెప్పి కోరుకునేదానికి ఈ సందర్భంగా మీ రోడ్డుపై పెట్టించడం జరిగింది. అయ్యా ముఖ్యమంత్రి గారు దయచేసి ఈ రైతులకు కానీ గల్ఫ్ కార్మికులకు కూడా కానీ మీ యొక్క ప్రభుత్వం ద్వారా మాకు ఎన్నో సేవలు కూడా భవిష్యత్తులో వేయాలని చెప్పి కోరుకుంటున్నాం. రైతులు ఈరోజు రైతు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది, ఆ రాష్ట్రం బాగుంటేనే మన దేశం బాగుంటుంది, మన దేశం బాగుంటేనే మన అందరూ కూడా సుఖశాంతులతో ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా అనుకుంటున్నాం. అయ్యా జిల్లా కలెక్టర్ గారు, మీరు ఉన్నతమైన స్థాయిలో ఈ జిల్లాధికారిగా ఉండి మీరు యాసంగి బోనస్ ఇవ్వకపోవడం చాలా బాధాకరం విషయం. మీరు వెంటనే స్పందించి మా ఒక్కని కోసం కాదు, మా జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతాంగం కోసం కాబట్టి మీరు వెంటనే రేపు స్పందించి మీరు ఇక్కడ రాకపోవడం, మీ అధికారులను పంపించకపోవడం మాకు చాలా బాధాకరం. ఇప్పటికీ మేము అధికారులను చెప్పేది కావచ్చు. మీరు మీ అధికారుల నుంచి ఎమ్మరే కానీ ఎవరు కూడా రాలేదు, పోలీసు అధికారులు వచ్చింది తప్ప మీరు కనీసం మేమైతున్నా కూడా ఇప్పటికి కూడా రాకపోవడం మాకు చాలా బాధాకరం. వెంటనే మీరు రేపు ఈ సమస్యను పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా మేము ప్రతి మండలాన్ని ప్రతి ఊరు నుంచి రైతులు అందరం వచ్చి ఖచ్చితంగా ఈ ప్రభుత్వ కార్యాలయం ముట్టేసామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.